హాయ్ స్టూడెంట్స్, మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్స్ అయితే చూస్తాం. ఇక్కడ ఇంట్రడక్షన్ చూసారంటే మనకి యాంగిల్స్ ఎలా అడుగుతారంటే 2a 3a 4a 5a అని అయితే అడుగుతారనమాట. ఇలా అడిగారు అనుకోండి, దాన్ని మనం మల్టిపుల్స్ యాంగిల్ ఆఫ్ ఏ అంటారు. అదేవిధంగా a/2 a/3 a/4 ఏ అంటే యాంగిల్ అండి. ఇక్కడ ఏ అంటే కూడా 2 యాంగిల్స్ 3 యాంగిల్స్ 4 యాంగిల్స్ 5 యాంగిల్స్. సో వాటిని ఏమంటారంటే మల్టిపుల్ యాంగిల్ అంటారు. a/2 a/3 a/4 అంటే దాన్ని సబ్ మల్టిపుల్స్ యాంగిల్ ఆఫ్ ఏ అంటారు అనమాట. ఏ అంటే యాంగిల్ అనమాట. దీంతో ఫార్ములాస్ ఉన్నాయి. ఇక చూడండి, ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఆఫ్ 2a అంటే 2 యాంగిల్స్ అనేసి. అప్పుడు sin 2aకి మన ఫార్ములా ఏంటంటే 2 sin a cos a, లేదంటే 2 tan a డివైడ్ బై 1 ప్లస్ tan స్క్వేర్ a. మనం మ్యాక్సిమం ఈ ఫార్ములా వాడతాం. 2a cos a అయితే మనం వాడతాం. అదే cos 2a అడిగితే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ ఉన్నాయి. ఇవన్నీ వాడతాం అనమాట. ఎందుకంటే మనకు LHS RHS ప్రూవ్ చేయాలి. మనకి ఏది మనకు సూటబుల్ అవుతుందో దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ cos స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ a ఈక్వల్ టు 2 cos స్క్వేర్ a మైనస్ 1 ఇది మ్యాక్సిమం వాడతాం. ఇలాంటివి యూజ్ చేస్తాం అనమాట. మళ్ళీ tan 2a ఫార్ములా అయితే మనకు ఈ ఫార్ములా ఉందన్నమాట. ఓకేనా? సో అలానే దీంతో చూసారంటే ఇది 2aకి, అదే 3aకి అడిగాడు అనుకోండి. ఇక్కడ చూసారంటే మనకు 3a ఉంది. 3aకి చూసారంటే సైన్, ఇది ట్రిగ్నోమెట్రికల్ రేషియో ఆఫ్ 3a థర్డ్ యాంగిల్. సో సైన్ 3a అంటే మనకు 3 sin a మైనస్ 4 sin క్యూబ్ a ఇది వాడతాం మనం. cos 3aకి ఈ ఫార్ములా, tan 3aకి ఈ ఫార్ములా. కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, ఇవి నేర్చుకుంటే సరిపోతాయి అన్నమాట. అలైడ్ ఫార్ములాస్ అయితే యూజ్ చేస్తాం. అలైడ్ ఫార్ములాస్ అంటే ఏం లేదు, cos స్క్వేర్ a cos స్క్వేర్ 2a, నెక్స్ట్ వచ్చి sin స్క్వేర్ a tan స్క్వేర్ a tan a, దీన్ని అలైడ్ ఫార్ములాస్ అంటారు. ఇక్కడ చూడండి, మనకు ఫర్ ఎగ్జాంపుల్ 1 ప్లస్ cos 2a కనపడింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది 2 cos స్క్వేర్ a అవుతుంది. ఇది ఇటు సైడ్ వెళ్తుంది. సో దీని నెక్స్ట్ చూడండి, ఇది రేర్ కేసెస్లో యూజ్ చేస్తాం, కానీ చాలా చాలా ఇంపార్టెంట్. ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఆఫ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ అంటే మనకు వచ్చి రీప్లేస్ చేస్తాం. 2a ప్లేస్లో ఏ అంటే ఏని ఏజ్ ఈక్వల్ టు ఇలా చేస్తాం అనమాట. మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్తాను. sin θ అడిగితే ఈ ఫార్ములా, ఇది గుర్తుపెట్టుకోండి, నేను అప్లై చేస్తాను. అదేవిధంగా cos θ అయితే ఈ ఫార్ములా, tan θ అయితే ఈ ఫార్ములా. ఓన్లీ sin θ కనబడిస్తేనే మనం ఈ ఫార్ములా అప్లై చేస్తాం. ఓకేనా? నేను మ్యాక్సిమం ఈ ఫార్ములా యూజ్ చేస్తా. 2 sin θ/2 cos θ/2. ఓకేనా? సో నెక్స్ట్ అయితే మనం ప్రాబ్లంకి అయితే వెళ్ళిపోతాం.